ఒకసారి సమాప్తమాయను. ఆరో మాట సమాప్తమాయను. ఏడో మాట తండ్రి నా ఆత్మను మీకు అప్పచెప్తున్నాను. సో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. కానీ ఆరో మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. సో ఇప్పటి వరకు జరిగిన వేరు, ఇప్పుడు కొంచెం ఇది ఈ మాటకి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. సో మన బైబిల్స్ విల్ టర్న్ అండ్ పర్పస్ టు జాన్ చాప్టర్ 19:30. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చదవమండి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏంటంట? ఇది సమాప్తమాయను అని చెప్పి తన ఆత్మను దేవుడికి అప్పచెప్పి తల ఇలా వచ్చారంట. ఎప్పుడైనా సినిమాలో చూసారా? చనిపోయే ముందు ఏం చేస్తారు? చనిపోయే ముందు ఇలా అంటారు. సేమ్ అలాగే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు సినిమా పాయింట్ కాదు, కానీ మీకు అర్థం కావాలని చెప్పి ఆయన ఏం చేశాడు ఏంటంటే, మామూలుగా హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే ఈ 4 మాటలు 5 మాటలు కొంచెం టైం పీరియడ్ ఒక గ్యాప్ తీసుకుని చెప్పారంట. కానీ 6వ మాట 7వ మాట మాత్రం వెంటనే చెప్పారంట. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంట? 6వ మాట ఏం చెప్పారంట? ఇది ఫినిష్. తర్వాత దేవా నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానని చెప్పి డెడ్ అయిపోతారు, ఆయన చనిపోతారు అక్కడ. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే, నాకు ఇచ్చిన మాట సమాప్తమాయను. నా ఓడి దగ్గరికి నేను వస్తా. నా ఓడి దగ్గరికి నేను వచ్చే ముందు ఈ వారంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ వారాన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. ఆ పేరేంటో తెలుసా? నేను వారం అన్నాను, రోజు అనలేదు. ఈ వారానికి ఒక పేరు ఉంటుంది. ఈ వారాన్ని ఎందుకు కొడుతుందంటే క్వశ్చన్స్ నేను నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. నేను చెప్పాను అనుకో మీకు గుర్తుండదు. అదొక క్వశ్చన్ క్రియేట్ చేశాను అనుకో, ఇదేంటి అని అడిగాను అనుకో, మీకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మైండ్లో. ఇదేంటి అని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది, క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సో అందుకు నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఈ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వారం ఏమంటారంటే హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారం అంటారు. ఎందుకంటే ఈ వారంలో ప్రతి ఒక్క రోజు ఒక ప్రత్యేకమైన గడియ, ఒక ఈవెంట్ జరిగింది. సో మనకి ఈ వారం ముందుకు వెళ్ళిపోతే ఫస్ట్ ఈ వీక్ దేంతో స్టార్ట్ అయింది? సండే. సండే రోజు ఏం చదువుకోమని మనం? పామ్ సండే. పామ్ సండే అంటే మట్టల ఆదివారం. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఒక గాడిద పిల్లల ఎక్కి యెరూషలేముకు ప్రవేశిస్తాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రయంఫల్ ఎంట్రీ అంటారు. విజయ ఉత్సాహమైన ఎంట్రన్స్ అనమాట. ఆయన ఎంటర్ అవుతా ఉంటాడు యెరూషలేములోకి. అది సండేకి ఉన్న ప్రత్యేకత. నెక్స్ట్ వి హావ్ మండే. మండే రోజు కూడా ఒక ప్రత్యేకమైన కార్యం యేసుక్రీస్తు చేస్తాడు. ఆయన మొదట దేవాలయంలోకి వెళ్తాడంట. ఎక్కడికి వెళ్తాడంట? దేవాలయంలోకి వెళ్ళి ఆయన యేసుక్రీస్తు కాపాడడం అనేది ఒక మనం అక్కడే చూస్తాం. ఎంతవరకు యేసుక్రీస్తు అందరూ ఎలా పోర్ట్రే చేస్తారంటే ఆయన ప్రేమాస్వరూపి, కరుణాస్వరూపి అని కోపమే రాదని పోర్ట్రే చేస్తారు. కానీ వీ కెన్ సీ ద యాంగర్ ఆఫ్ గాడ్ దేర్. అక్కడ ఆ రోజు మనం యేసుక్రీస్తు కోపాన్ని చూడొచ్చు. అక్కడ ఆ రోజు ఆయన దేవాలయంలోకి వెళ్ళంట, నా తండ్రి ఆలయాన్ని, నా తండ్రి గుడిని మీరు దొంగల గుహలా మారుస్తున్నారా, పావులు అమ్ముతున్నారా, శుద్ధమైన అశుద్ధము కానివి, మచ్చలు ఉన్నవి, మరతలు ఉన్నవి, కట్ట కానీ కూడా అమ్ముతున్నారు, నా తండ్రిని ఒక వ్యాపార స్థలంలో మీరు మారుస్తున్నారా అని చెప్పి అక్కడ ఆయన కోప్పడడం జరుగుతుంది. ఏ రోజు? మండే. సండే రోజు పాన్ సండే. ఆ రోజు యేసుక్రీస్తు గాడి పైన వస్తాడు. తర్వాత మండే రోజు ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడంట, అని క్లీన్ చేస్తాడు. తర్వాత వి హ్యావ్ ట్యూస్డే. ఆ రోజు ఏం జరుగుతుందంటే ఇక మన ఈ మత పెద్దలకి యేసుక్రీస్తుకి మధ్యన ఒక వివాదం జరుగుతుంది. ఏంటి అంటే ఆ వివాదం ఏంటంటే, నేను రిఫరెన్స్ చూపెట్టగలను కానీ నాకు టైం లేదు కాబట్టి నేను ఆ రిఫరెన్స్ చూపెట్టలేదు. ఆ రోజు 3వ రోజు ఏముందంటే మత పెద్దలకి యేసుక్రీస్తుకి గొడవ జరుగుతుంది. ఏంటి గొడవ అంటే, వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీకు ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరు అధికారంలో ఎన్ని క్రియలు నువ్వు చేస్తావని అడుగుతారు యేసుక్రీస్తుని. అప్పుడు ఆయన అంటాడు, ఆయన జవాబు చెప్పడు. వాళ్ళకి ఇంకొక క్వశ్చన్ వేస్తాడు. ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మో దేవుడి నుంచి వచ్చిందా లేకపోతే మనిషి నుంచి వచ్చిందని అడుగుతాం క్వశ్చన్. ఆయన వాళ్ళు ఏం చేశారు? మత పెద్దలు ఆయన క్వశ్చన్ చేశారు, నీకు అధికారం ఎవరు ఇచ్చారని చెప్పి. ఈయన ఏం చేశాడు? ఈయన కూడా క్వశ్చన్ వేశాడు. ఏమని? బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మం పరలోకం నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందా లేకపోతే మనుషుల నుంచి వచ్చిందని అడుగుతాడు. ఇప్పుడు ట్రిక్కీ క్వశ్చన్ అది. ఇప్పుడు మనుషుల నుంచి వచ్చిందని చెప్పామనుకో, ఇప్పుడు అక్కడ ప్రజలందరూ ఏమంటారు అంటే మనుషుల నుంచి ఎలా వచ్చిందని రాళ్ళతో కొడతారు. ఎవరిని? ప్రధాన యాజకులు కొడతారు. అదే దేవుడి నుంచి వచ్చిందని చెప్పామనుకో, మరి ఎందుకు నమ్మలేదు మీరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మం ఎందుకు నమ్మలేదు అని చెప్పి ఒక ట్రిక్కీ క్వశ్చన్ యేసుక్రీస్తు వేస్తారన్నమాట. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళు కామ్గా షటప్ వెళ్ళిపోతారంటే
ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, నీకు అధికారం ఎవరు ఇచ్చారు అన్నారు. ఇప్పుడు వచ్చి చెప్పండి, ఏం లేదు, మాటలు లేవు, ఎందుకంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. సో ఇది 3వ రోజు జరుగుతుంది. 4వ రోజు వి హ్యావ్ బిట్రేయర్. బిట్రేయర్ అంటే వీళ్ళు ఈ యాక్చువల్గా దేవుణ్ణి, యేసుక్రీస్తుని చంపేయాలని ఎప్పుడు వచ్చింది ఆలోచన వీళ్ళకి? ఎప్పుడు అవుతే లాజరు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వెళ్ళి ఆయన లేపుతాడో ఆ ఆశ్చర్యకరం చూసే వాళ్ళు ఏం పడిపోయారంట, భయపడిపోయారంట. చనిపోయిన వాళ్ళు లేపాడు ఆయన, అమ్మా ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇలాంటి ఆ భయం పట్టేసుకుంది. ఇంకా ఇలాగ అవుతే మమ్మల్ని ప్రజలు అందరూ ఈయన్నే వెంబడిస్తూ ఉంటారు, మా మాటలు ఎవరు వినరు, మాకు ప్రభుత్వం ఉండదు, ఎవరు ఆ రోమా ప్రభుత్వం, ఆ ఎంపైర్ మా మాట వినరు. ఎందుకు? ప్రజలు వీళ్ళ మాట వినరు కాబట్టి వాళ్ళు వీళ్ళ మాట వినరు. సో రోమా ప్రభుత్వం వాళ్ళు యాజకుల మాట వినరు, ఎందుకంటే ప్రజలు యాజకుల మాట వినరు కాబట్టి. సో అలా జరిగింది. సో వీళ్ళు భయపట్టేసుకుంది. యేసుక్రీస్తుతో గొప్ప కార్యాలు చేస్తే, ఇలా వదిలిపెట్టేస్తే ఇంకా దేవుడు అయిపోతాడు, ఆయన దేవుడే. కానీ వాళ్ళు సంథింగ్ ఇస్ గోనా హ్యాపెన్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆపేయారు. యేసుక్రీస్తుని ఎలా చంపాలని చెప్పి పాస్ ఓవర్ అంటే పస్కా బలి. అది మనకి లైక్ అంటే మనకి పామ్ సండే ఉంది కదా, పామ్ సండే ముందు పాస్ ఓవర్ వస్తుంది. అది 14వ రోజు పాస్ ఓవర్, 10వ రోజున మేము పాస్ ఓవర్. ఆ పాస్ ఓవర్ నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఆ పస్కా బలి రోజు నుంచే ఆయన చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ చేసిన తర్వాత యేసుక్రీస్తు ఏమో ఫస్ట్ ఏమో సండే రోజేమో గాడిద పైన వచ్చాడు, మండే రోజేమో దేవాలయంకి వెళ్ళి అక్కడ అన్ని తీయేశాడు, 3వ రోజేమో మత పెద్దలతోనే గొడవ పెట్టుకున్నాడు, 4వ రోజు చంపాలని ఛాన్స్ చూస్తారు. అప్పుడు 12 మందిలో శిష్యుడైన ఒక శిష్యుడు, ఆయన పేరేంటి చెప్తారా? ఇస్కరియోతు యూదా వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, నేను యేసుక్రీస్తుని అప్పచెప్తున్నాను ఒక మాట చెప్తాడు. ఈ మత పెద్దలందరూ ఎగిరిగా అంతేస్తారంట. ఎందుకు? వాళ్ళు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, ఆయన చంపడానికి కోసం చూస్తారు. వాళ్ళకి ఆ టైం దొరికింది. ఆ శిష్యుడే వచ్చి నేను అప్పచెప్తాను అనగానే ఎగిరిగా అంతేస్తారంట. సో ఈ విషయం తర్వాత జరిగింది. బిట్రేల్ అయిన తర్వాత లాస్ట్ అంటే నిన్న థర్స్డే రోజు ఏం జరుగుతుంది అంటే వాళ్ళందరూ లాస్ట్ సఫర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రభు రాత్రి బల్ల. సో యేసుక్రీస్తు శిష్యులందరితో కలిసి లాస్ట్ టైం భోజనం చేసింది అదే రోజు. ఆ రోజు నాకు రొట్టె విరిచి ఒక ద్రాక్షారసం ఇచ్చి, ఇది నా శరీరము, ఇది రక్తము, మీరు భుజించిందని చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి గెస్టిమైన తోటకి వెళ్తాడు. గెస్టిమైన తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ వృత్తాంతం అంటే మనకు తెలిసిందే. ఆయన యేసుక్రీస్తు దేవా నీ చిత్తం అయితే ఈ నా నుండి తొలగించు అయ్యా అని చెప్పి ప్రార్థన చేయడం. తర్వాత సైనికులు వస్తారంట. మీకు ఎవరికైనా ఐడియా ఉందా అసలు? యాక్చువల్గా మీకు ఎవరికైనా ఐడియా ఉందా? గెస్టిమైన తోటలో యేసుక్రీస్తున్నారు, అయితే యేసుక్రీస్తుని అరెస్ట్ చేద్దామని చెప్పి సైనికులు మత పెద్దలు అందరూ వెళ్ళారు. అవునా? అందుకంటే కదా యాక్చువల్గా ఒక ఐడియా ఉందా ఎంతమంది సైనికులు వెళ్ళారని చెప్పి? గెస్టిమైన తోటకి సుమారుగా 600 మంది వెళ్ళారంట. 600 సైనికులు వెళ్ళారంట గెస్టిమైన తోటకి. ఎవరిని అరెస్ట్ చేయడం కోసం? యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడం కోసం. ఎందుకు? ఆయన చుట్టూరు 12 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళేమో యుద్ధానికి వస్తారేమో, వాళ్ళేమో చంపడానికి వస్తారేమో అన్నట్టే మన ఎవరైనా పేరేంటి? పేతురు. దుడుకు మనిషి అంట ఆయన అన్నట్టు వాళ్ళు అనుకున్నట్టే ఈయన ఏం చేశాడంట, యేసుక్రీస్తుని పట్టిద్దామని వచ్చేటప్పటికి ఆయన చెవి, ఎవరు చెవి నరికారంట? మల్కు అనే ఒక సోల్జర్ చెవిని నరికేశాడంట. దేవుడు అక్కడ చెవిని మళ్ళీ పెట్టేసి నువ్వు కట్టు పట్టుకుంటే కత్తితో చెప్తావా అని చెప్పి ఆజ్ఞాపించాడు. తర్వాత గెస్టిమన్ తోటలో ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆయన అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారో? ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్తారు. ప్రధాన యాజకుడి దగ్గర అప్పుడు అడుగుతారు, నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుతారు. అప్పుడు ఎవరు అడుగుతారంటే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని నువ్వు దేవుని కుమారుడు అని అడిగితే, అవును నేను మహోన్నతమైన దేవుని కుమారుని ఒప్పుకోగానే యాజకుడు తన బట్టలు తిప్పుకుంటాడంట. బ్లాస్ఫమీ, దైవ దూషణ, ఏం మాట్లాడుతావు అసలు, నువ్వు దేవుని కుమారుడు ఏంటి అని చెప్పి బట్టలు తిప్పుకుని ఆయన నీకు ఎలాగ శిక్ష వేయాలి, నిన్ను చంపాలి అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతుంది. తర్వాత ప్రధాన యాజకుడి దగ్గర నుంచి మనకి హేరోద్ దగ్గర తీసుకెళ్తారు, పిలాతు దగ్గర తీసుకెళ్తారు, మళ్ళీ హేరోద్ నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి వస్తారు. సో ఇలా తిరుగుతూ ఉంటాయి. సో తర్వాత లాస్ట్గా ఆయనకి అన్యాయం తీర్చబడి ఆయన కొరడా దెబ్బలు కొడతారంట. కొరడాలు కొట్టి మళ్ళీ సిలువ వేయి పడతారు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అందరూ గుడ్ ఫ్రైడే, వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు చనిపోయిన రోజు 7 మాటలు ఎలాగో స్వాతి చెప్పిందో చెప్తారు. బట్ దాని బిఫోర్ స్టోరీ ఏమైందో కూడా నేను చెప్పాలనుకున్నాను. ఈ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ వారం పేరేంటే హోలీ వీక్.
పరిశుద్ధ వారం అంటారు. ఈ వారంలో సండే నుంచి ఈ రోజు వరకు ఒక ప్రత్యేకత ఉంది. మట్లా ద్వారం కానీ, యేసుక్రీస్తు ఎలాగో దేవాలయంలో వెళ్ళాడు కానీ, లేకపోతే బిట్రేయల్ యాజకుడికి ఆయన గొడవలు అయ్యిందో, తర్వాత నిన్న ఆయన ప్రభురాత్రి బల భుజించిన తర్వాత గెచ్చిమెంట్ రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంట, అప్పగించబడ్డాడు. అప్పటి నుంచి ఆయన శ్రమలు మొదలవుతాయి. సో ఆ టైంలోంచి నేను వరల్డ్లో ప్రవేశిస్తున్నాను. అయితే సుమారుగా టైం లైన్ ఎలా ఉంటుందంటే 9 to 3 o'clock. యేసుక్రీస్తు సిలువ ఎప్పుడు నుంచి మొదలెట్టారంటే 9 to 3 PM వరకు ఆయన శ్రమలు పెట్టడము, ఆయన సిలువ వేయడం అంతా ఈ టైం లైన్ జరుగుతుంది. 9 గంటల నుంచి 3 గంటల వరకు. అయితే ఫస్ట్ 9 గంటల నుంచి 12 గంటల వైపు ఈ 3 గంటల్లో ఆయన లైక్ అప్రాక్సిమేట్గా 4 మాటలు మాట్లాడాలనుకోవచ్చు. సో మొత్తం 9 నుంచి 3 గంటలు అంటే మొత్తం 6 గంటలు అండి. 9 నుంచి 3 వరకు ఎన్ని గంటలు ఉంటాయి? 6 గంటలు. 6 గంటల్లో ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు. అయ్యో 7 మాటలు అండి. వారికి విన్నారు కదండి 7 మాటలు. 7 మాటలు ఆయన మాట్లాడాడు. అంటే మనకి 6 గంటల టైం ఉంది. ఆయన మాట్లాడింది 7 మాటలు. అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క మాటకి ఆయన ఎంత సేపు తీసుకున్నాడు? 1 hour. ఒక్క మాటకి ఆయన గంట సేపు తీసుకున్నారు. ఎందుకంటారు? ఎందుకు ఆయన ఒక్క మాటకి గంట సేపు తీసుకున్నారు? యాక్చువల్గా ఆయన సిలువ వేసినప్పుడు ఇలా సిలువ వేసినప్పుడు ఆయన ఎవరైనా మీకు కొంచెంసేపు 10 నిమిషాలు చేతిలో పెట్టండి, 10 నిమిషాలు చేతిలో పెట్టండి, నీకు అర్థమవుతుంది. ఊపిరి అందదు, లంగ్స్లోకి ఊపిరి రాదు. ఏది ఉప్పు చేతులు పెడితేనే ఊపిరి అందదు. అలాంటిది యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడడానికి కోసం ఇలా పెట్టంట. అలాగే ఒక మాట పలకడం కోసం ఊపిరి పీల్చి ఒక మాట చెప్తారంట. అందుకు ఈ 6 గంటల టైంలో 7 మాటలే మాట్లాడగలరు. మరియు మనం పక్క 9 గంటల నుంచి ముందుకెళ్తే ఆయన శ్రమలు పెట్టారంట. ఆ శ్రమలు కూడా వివరించాలనుకున్నాను. ఎందుకంటే మాటలు తెలుసు మనకి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు మనకు తెలుసు. కానీ ఆయన శ్రమలు పెట్టారు. ఒకసారి మనం అది ధ్యానించుకుందామని చెప్పి నేను చెప్పాలనుకున్నాను. ఆయన్ని కొరడా కొట్టారంట. కొరడా దెబ్బలు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? లాస్ట్ ఫ్రైడే చెప్పారు. ఎన్ని? 39. ఎందుకు కొడతారు? అకార్డింగ్ టు రోమన్ ట్రెడిషన్ 39 కొట్టాలి. 40 కొడితే మనిషి చచ్చిపోతారు. సో మనిషి కొన ఊపిరిలో ఉండగా విడిచిపెట్టారు కాబట్టి అందుకు 39 ల్యాషెస్ కొడతారు. అయితే ఆ కొరడ ఎలా తయారు చేయబడుతుంది తెలుసా? కొరడ దేంతో తయారు చేయబడుతుంది తెలుసా? ఎప్పుడైనా మటన్ తిన్నారా? మటన్ బోన్ ఉంటుందా? నల్లి అంటారు మటన్ బోన్. ఆ బోన్ విరగొట్టండి. విరగొడితే షార్ప్ ఒక ఎడ్జ్ వస్తుందా? ఈ బోన్ మటన్ బోన్ని విరగొడితే షార్ప్ ఒక ఎడ్జ్ వస్తుంది. ఆ ఎడ్జ్ని మన చర్మంకి పెట్టామనుకో రక్తం కారొస్తుంది. అంత గట్టిగా అంత షార్ప్గా ఉంటుంది ఆ బోన్ అనేది. సో అలాంటి బోన్స్, స్టోన్స్, ఇంకా ఐరన్, ఇనుముతో తయారు చేస్తారంట. దేన్ని? కొరడాన్ని. అలాంటి కొరడ ఇలా 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 ఉంచబడి ఒక్క దెబ్బగా కొట్టి లాగాలనుకో చర్మం మూడొస్తుందంట. చర్మం మూడొచ్చి కొన్ని సందర్భాల్లో లోపల ఇన్నర్ ఆర్గన్స్ అంటే లోపల అవయవాలు కూడా కనపడ్డాయంట కొంతమందికి. అంత గట్టిగా అంత భయంకరంగా ఉందంట. మళ్ళీ ఈ నేను చెప్పాను కదా గెస్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది సోల్జర్స్ వెళ్ళారు యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడం కోసం? 600 మంది అంట. 600 మంది యేసుక్రీస్తుని కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టారు యేసుక్రీస్తుని. కూర్చోబెట్టి వచ్చి నువ్వు యూదుల రాజువా అని చెప్పి గుమ్ము వేశారంట. ఎంతమంది? 600 మంది. మనం నా మీద ఉమ్మేస్తారనుకో ఎట్లా కోపం వస్తుంది? నాకు వస్తుందండి, మీకు వస్తుందో నాకు తెలియదు. ఒక్కరు ఉమ్మేస్తా కోపం వస్తుంది. అలాంటిది 600 మంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 600 మంది ఉమ్మేస్తే మొహం ఎలా ఉంటుంది? ఎంత కంపరంగా ఉంటుంది, ఎంత చిరాగ్గా ఉంటుంది. ఆయన మొహం పైన ముళ్ళు కీటం పెట్టారంట. పెట్టి ఉంచలేదు, దాన్ని నొక్కారంట. రక్తం కారుతుందంట. శరీరానికి ఏమో కొరడా దెబ్బలు, మొహం మీద ఉమ్ము, పిడుగుతులు, మళ్ళీ తలపైన ముళ్ళ కిరీటం, మళ్ళీ గడ్డం ఉందా తెలుసా? సరే మనం ఎంత పీక్కోండి కదా, ఇంత తక్కువ గడ్డం ఇంకా నొప్పి వస్తుంది. ఫేస్కి మగవాళ్ళకి గడ్డం ఒకసారి లాగాలనుకో, నాకు గడ్డం లేదు కాబట్టి ఇక్కడ లాగలేకపోతుంది. ఇది లాగితే చర్మం కూడా వచ్చేలాగా కొట్టారంట యేసుక్రీస్తుని. ఆయన గడ్డం పట్టుకుని, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు జుట్టు గడ్డం వాళ్ళు పెంచుకుంటారు యూదుల ప్రకారం, వాళ్ళు కొంచెం లాంగ్ హెయిరే ఉంటుంది కాబట్టి ఆయన గడ్డ అనేది పీకారంట.
ఎంత బాధగా ఉంటుంది. కొరడా దెబ్బలు, మొహం పైన బొమ్ము, పిరుగుతులు, కిరీటము, ఆయన కొట్టడం, ఇంత సన్నివేశం జరిగాక ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాలా? యేసుక్రీస్తుని ఎలా సిలువేశారంటే, యేసుక్రీస్తుని ఎలా సిలువేశారు? మనం సిలువ పైన యేసుక్రీస్తు బొమ్మ చూస్తాం. ఎలా చూస్తాం? ఆయన ఉండి ఇలా ఉంటారు కదా. ఆయనకి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఒక బట్ట కడతారు, ఒక అండర్వేర్ లాగా వేస్తారు. కానీ యాక్చువల్గా రోమన్స్ ప్రకారం ఏది ఉంచారంట? కంప్లీట్లీ స్ట్రిప్, ఒక్క బట్ట కూడా ఉంచారంట. అసలు ఎవరైనా కొన్ని మన విలేజెస్ చూసుకుంటే శిక్ష ఏంటి తెలుసా? బట్టలు ఇప్పేసి రోడ్ల మీద తిరుగుతారంట. అది శిక్ష. ఏంటి? బట్టలు ఇప్పేసి రోడ్ల మీద తిప్పితే అది అవమానం, అవునా కదా? అలాంటిది అన్ని దెబ్బలు కొట్టి, అన్ని పొగడ దెబ్బలు కొట్టి, ఇన్ని కొట్టి ఆయన కంప్లీట్గా బట్టలు విప్పేసి అంత అవమానం చేశారంట. ఎవరి కోసం అండి? ఇంత అవమానం చేసింది ఎవరి కోసం? ఆయన అనుభవించింది ఇంత నింద ఎవరి కోసం? మన కోసమే కదా. మన పాపములు, మన ఆ షేమ్, మన ఈ షేమ్ ఏమంటారు తెలుసు? మన అవమానం ఆయన భరించారంట. మనం పొందాల్సిన ఉమ్ములు అవి, మనం పొందాల్సిన గాయాలు కదా అవి, ఆయన భరించారంట. ఆయన భరించి తర్వాత సుమారు ఆయన్ని సిలువ ఎక్కించుకుని ఆయన మెంటల్గా మైండ్లో, నువ్వు యూదుల రాజువా, నువ్వు యూదుల రాజువా, అయితే కాపాడుకో కాపాడుకో అని చెప్పి మెంటల్గా ఆయన హింసించారు, టార్చర్ చేశారు. అదే ఫిజికల్గా కూడా ఆయన మొత్తం గాయాలు వచ్చేలా కొడతా ఉన్నారు ఆయన్ని. మెంటల్లీ, ఫిజికల్లీ హీ వాస్ బ్రూటలీ బీటెన్ బై ఆల్ ది పీపుల్. సో అంతగా బాధించి తర్వాత సిలువ వేశారంట. సిలువ పట్టుకుని గొల్గొత్తా కొండ దగ్గరికి వెళ్ళన్నారంట. ఆ సిలువ పట్టుకుని ఆయన పయనం సాగించారు. ఎక్కడికండి చెప్పండి? ఏ కొండ దగ్గరికి? గొల్గొత్తా అనే కొండ దగ్గరికి వెళ్తారు. ఆ కొండ దగ్గర యేసుక్రీస్తుని సిలువ వేయడం జరుగుతుంది. అప్పుడు పలికిన 7 మాటలే వరకు మనం విన్నాం. చెప్తారు ఒకసారి. ఫస్ట్ మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు కదా వీరిని క్షమించు. రెండవ మాట, మూడవ మాట, అమ్మాయిలో నీ కుమారుడు. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నిన్న విడడానికి. ఐదవ మాట, ఐతోస్, నేను తప్పుగా వచ్చున్నాను. ఆరో మాట, సమాప్తమైన, నా మాట దగ్గరికి వచ్చేసానండి. 5 minutes తీసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటాను. సో ఏంటంటే అవసరం, ఎందుకంటే 7 మాటలు చెప్పడమే కాదు. ఆయన సిలువ ఎక్కిన తర్వాత ఫస్ట్ మాట, ఆయన సిలువ ఎక్కిన ఫస్ట్ మాట ఏమన్నా తెలుసా? హి సెడ్ ఫర్గివ్ దెమ్, వాళ్ళని క్షమించు అయ్యా అన్నాడు. ఎందుకు క్షమించన్నాడు? నేను చెప్పా వరకు అందరు ఫస్ట్ వర్క్ నేను క్షమించు అని చెప్పాలి. కానీ ఇమాజిన్, నేను ఉమ్మేసి 600 మంది నీ మొహం పైన ఉమ్మేసి, నేను కొట్టి నీ గడ్డం తీసి నువ్వు రాజు అని హేళన చేసి, అప్పుడు ఆయన సిలువెక్కి ఊపిరి పీల్చుకోలేక ఇలా ఊపిరి పీల్చుకుని ఆయన ఏమన్నాడు? క్షమించండి అని అడుగుతున్నాడు. మనకి చిన్న మాట అన్నా మనం క్షమించం, ఏమన్నా క్షమించం, మనం కొట్టాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు అలాంటి పరిస్థితుల్లో కూడా, అంత కఠినమైన శిక్షలో కూడా ఆయన క్షమించు అన్నాడు. నా మాట దగ్గరికి వస్తున్నాను. సో నేను 6 మాటలు, ఆ 6 మాటల్లో పైన 5 మాటలు కూడా ఒకసారి ఒక వర్డ్లోనే సమ్మరీ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మాట ఏమో ఆయన క్షమించు అనేది క్షమాపణ గురించి ఉంటుంది, ఫర్గివ్నెస్ గురించి ఉంటుంది. సెకండ్ మాట, ఆయన ఏం చెప్తాడంటే సాల్వేషన్, రక్షణ గురించి బోధిస్తూ ఉంటాడు. దొంగకి రక్షిస్తాడు దేవుడు, ఆ దొంగని పరలోకం చేసి ఆయన రక్షిస్తాడు. మూడో మాట, ఆయన రిలేషన్షిప్ గురించి చెప్తాడు, బాధ్యత గురించి, రిలేషన్షిప్ గురించి చెప్పడం జరుగుతుంది. నాలుగో మాట, ఆయన సపరేషన్ ఫ్రమ్ గాడ్, ఆయన తండ్రిని ఎలా విడిచిపోయాడో ఆ మాట గురించి చెప్తారు. ఐదో మాట, నేను తప్పుకొచ్చున్నానని డిస్పేర్. ఆయన ఏంటంటే ఆయన సమ్ పీపుల్ ఏం చెప్తారంటే అది శరీర సంబంధం అంటారు, కొంతమంది ఆత్మ సంబంధంగా అంటారు. సో అది మీ పట్టు ఉంటుంది, మీరు ఎలా తీసుకుంటారని చెప్పి. అది ఆయన దాహం గురించి, ఫిజికల్ నీడ్ గురించి చెప్తాడు అక్కడ. తర్వాత 6వ మాట, ఇది సమాప్తం. ఆయన ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందండి? ఆయన ఎందుకు వచ్చాడు అసలు? యాక్చువల్గా ట్రయంఫల్ ఎంట్రీను పామ్ సండే రోజు ఆయన గాడిద పిల్లలు ఎక్కంట వచ్చాడంట. రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రం ఎక్కి వెళ్తాడు, కానీ ఆయన యుద్ధాన్ని జయించి వచ్చినాక దేనిపైన వస్తాడు? ఆయన గాడిద పైన వస్తాడు. అది దేని సిగ్నిఫికెన్స్ అంటే ఆయన పీస్ అండ్ విక్టరీకి అది సాదృశ్యంగా ఉంటుంది. అప్పుడు పామ్ సండే రోజు యేసుక్రీస్తు గాడిద పైన ఎక్కువచ్చాడంట. ఆయన విజయం సాధించలేదు కదా, ఆయన గాడిద పిల్లల మీద ఎందుకు వచ్చాడు? ఆయన విజయం సాధించాడా? మన గాడిద పిల్లల పైన ఎందుకు ఎక్కువ వచ్చాడు? ఆయన సగం విజయం ఆల్రెడీ సాధించాడు. ఆయన ఎందుకు తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకున్నాను మీకు. ఒక గొప్ప రాజు తెలుసా అండి?
మీకు ఏం తెలుసు? గొప్ప రాజు తెలుసు. ఆ రాజు అంటే మీకు చాలా ఇష్టం. ఆ రాజు మీ ఇంటికి వస్తా అన్నాడు. మీరేమంటారు? నాకేమొద్దు, నువ్వు మా ఇంటికి వస్తే సరిపోతుంది. ఒక సర్వెంట్, ఒక పనోడు ఆ రాజు చూసి, అయ్యా ఏమొద్దయ్యా, నువ్వు మా ఇంటికి వస్తే సరిపోతుంది, నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే సరిపోతుంది, నేను ధన్యుణ్ణి అంటాడు. సో అదే చేశాడు యేసుక్రీస్తు. ఆయన పరమును వీడి, ఆ పరలోకాన్ని విడిచి ఒక పశువుల పాకలో వచ్చాడండి. ఆయన మహిమ ఏంటి? ఆయన కాళ్ళు పాదపీఠం అంట ఈ భూమి, ఆకాశంలో ఆయన సింహాసనం అంట, ఆయన కాళ్ళు పీఠం ఏంటంటే భూమి అంట. ఆయన కాళ్ళతో సమానమైన భూమిని అంత చిన్న వ్యక్తిలా దిగొచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంత గొప్ప మనిషి ఇంత చిన్న లోకంలోకి, చిన్న పశువుల పాకలోకి వచ్చాడు. ఆయన అక్కడే సగం విజయం గెలిచాడండి. నమ్మని హల్లెలూయా. ఆయన అక్కడ రావడమే పెద్ద విజయం. ఇంకేం కావాలి నీకు? ఆయన వచ్చాడు, అక్కడ సగం విజయమైంది. దానికి సాదృశ్యంగానే యేసుక్రీస్తు అక్కడ గాడిద పైన ఎక్కి రావడం జరుగుతుంది. ట్రయంఫల్ ఎంట్రీ అంటారు. సో నేను మొదట్లో మీకు ఒక విషయం చెప్పాను. అన్ని మాటలు 5 మాటలకి ప్రత్యేకత ఉంది, 6వ మాటకి ఇంకా ప్రత్యేకత ఉంది. సో 5వ మాట ఏంటంటే చెప్తారు ఒకసారి. అంటే 6వ మాటకు ముందు ఇప్పుడు స్వాతి సిస్టర్ చెప్పారు కదా, ఆ మాట ఏంటి? తప్పుకొని వచ్చినారు. నేను ఎలా ఇమాజిన్ చేసుకున్నాను అంటే యేసుక్రీస్తుని, ఆయన 6వ మాట 1, 2, 3, 4 5 మాటలు నార్మల్గా చెప్పాడంట. ఎలాగా? ఎలా ఉండి ఊపిరి పీల్చుకుని మెల్లగా చెప్పాడంట. కానీ 6వ మాట మెల్లగా చెప్పలేదు. క్రై ఆఫ్ విక్టరీ అంట, విజయ అరుపు అంట. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమన్నాడంట? ఇది సమాప్తమాయను అని గట్టి అరిచాడంట. నేను ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నా అంటే యేసుక్రీస్తు ఆ మాట అరవడం కోసమేమో, మేబీ శక్తి కావాలని ఆ చిరక తప్పుకొనుతున్నాను అని అడుగుతాడేమో నేను ఇమాజిన్ చేసుకున్నా. ఎందుకంటే అన్ని మాటలు మెల్లగా పడినట్టు, నేను 6వ మాట గట్టిగా పలకాలి కాబట్టి ఆయన తెలుసు, నేను 6వ మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అని గట్టిగా పలకాలి కాబట్టి నాకు కొంచెం దాహం అవుతుంది, కాబట్టి దాహం అవుతుందని అడుగుతాడేమో అని నేను ఇమాజిన్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఆయన స్వీకరించినా కానీ ఆయన వచ్చి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పెద్ద విక్టరీ కేక, ట్రయంఫ్ అంటారు దానికి ఈ వర్డ్ ట్రయంఫ్ అంటే విక్టరీ. సో దానికి ట్రయంఫ్ అన్న దానికి వర్డ్ గ్రీక్లో చూసుకుంటే టెలెస్టోలాయ్ అంటారు. టెలెస్టోలాయ్ అని గ్రీక్ పదం వస్తుంది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న ఒక వర్డ్కి ఇది సమాప్తమాయను అన్న దానికి గ్రీక్లో చూసుకుంటే టెలెస్టోలాయ్ అని వస్తుంది. టెలెస్టోలాయ్ అంటే మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అది అర్థం కావాలంట. టెలెస్టోలాయ్ అంటే ఒక పనుడు ఉన్నాడండి. ఈమె పుట్టక్క నా పైన అధికారి, నేను పనులని నాకు ఈ పని అప్ చెప్పింది, ఈ పని ఇచ్చి ఆ పని చేయని చెప్పి నేను చెప్పినట్టు ఆ పని చేశాను. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? అమ్మయ్య, నా యజమాని చెప్పిన పని నాకు అయిపోయింది, నేను ఫ్రీ ఈరోజు. అదొక ఎగ్జాంపుల్. 2వ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు 100 కోట్లు అప్పు ఉంది. ఎన్ని కోట్లు? 100 కోట్లు. నువ్వు ఇంకా ఈ రోజుతో ఈ మంత్ ఈ పేమెంట్ చేస్తే అయిపోతుంది, ఫినిష్. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? నీ అప్పు తీర్చావనుకో మొత్తం కంప్లీట్గా, అప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? హాయిగా ఉంటుంది, బాగు. తర్వాత ఎగ్జామ్, మన స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టి చెప్పొచ్చు, నీకు 10-12 బ్లాక్లో ఉన్నాయండి, ఒకేసారి అన్ని క్లియర్ చేసావు, అప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? హాయిగా ఉంటుంది. అమ్మ, అకాంప్లిష్మెంట్ ఫీలింగ్, కంప్లీట్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ పదాన్నే వాళ్ళు ఏమంటారు అంటే టెలెస్టోలాయ్ అంటారు. అంటే ఇది సమాప్తమాయను. దాని మీనింగ్ ఏంటంటే ఇలా వస్తుంది, ఒక కంప్లీట్ అయిపోయినప్పుడు వచ్చే ఫీలింగే అక్కడ ఏమంటారు అంటే టెలెస్టోలాయ్. సో ఆ పదంకి సో ఆ ఎగ్జాంపుల్ అని చెప్పాను. సో యేసుక్రీస్తు ఆ సిలువలో ఈ మాట పలికాడు. ఏమని చెప్పి? నా పని, నాకు అసైన్ చేసిన వర్క్, నా తండ్రి నాకు అయితే ఏదైతే ఆ పని అప్పచెప్పాడు నేను కంప్లీట్ చేశాను అని చెప్పి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. యాక్చువల్గా సమాప్తమాయను అనగానే అయిపోవాలి. ఇంకో మాట ఎందుకు? యాక్చువల్గా 7th వర్డ్ ఇది అవ్వాలి అనుకుంటాను నేను. 6th వర్డ్ ఎందుకు అయింది నాకు అర్థం కాదు. సో ఏంటంటే 7th వర్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. తర్వాత ఏం చెప్తుందంటే ఏం ఫినిష్ అండి? వాట్ ఈస్ ఫినిష్డ్? ఏం సమాప్తమైంది? యువర్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, నీ రక్షణ కార్యము సమాప్తమైన. ఎందుకంటే మనం లేవి కాండంలో చూసుకుంటే అయిపోయింది. నేను 1 minute ముగించేస్తాను. లేవి కాండము 4:33. 4:33. పాప పరిహార బలియకు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోటను పాప పరిహార
బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహార బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేళ్లతో తీసి దహన బలిపీఠ కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను. చాలు. అయితే ఆల్రెడీ ఉదయ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి గొర్రె పిల్లని చేయబెట్టంట మా పాపాలు దీనిపైన ట్రాన్స్ఫర్ అయిపోయి దాని పీకకు వస్తే దాని రక్తం వల్ల వీళ్ళకి విమోచన, రక్షణ, క్రయధనం అంటే రిడెంప్షన్ ఆఫ్ సిన్ మరి జరుగుతుంది. అంటే పాపం నుంచి విమోచన దొరుకుతుంది. అది యేసుక్రీస్తు తండ్రి అయిన దేవ లేవి ఖండం పెట్టిన ఆజ్ఞ. అది ఆ ఆజ్ఞని ఫుల్ఫిల్ చేయడం కోసం తన కుమారులను పంపి ఆ కార్యం ముగిస్తాడు. సో యేసుక్రీస్తు ఎప్పుడైతే తండ్రి తనకు అప్పచెప్పిన పని కంప్లీట్ చేశాడో అప్పుడు ఆయన ఏమంటాడంటే సమాప్తమాయను అంటాడు. సో నా మాట చిన్న మాటే కానీ అక్కడ ఏం చెప్తాడంటే సమాప్తమాయను అంటాడు. సో సమాప్తమాయన అంటే ఏముంది? మనకి పాపాలకు మనకి రక్షణ, మన పాపం నుంచి మనకి ఏమొచ్చింది? విముక్తి కలిగి మనకి రక్షణ వచ్చింది. తర్వాత రక్షణ మాత్రమే కాదు, మనం ఏదైతే మనకు కావాలో మన అవసరాలన్నీ కూడా తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు. మనం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా తండ్రిని మనకు అవసరాలన్నీ అడగొచ్చు. సో ఫస్ట్ మనకేమో రక్షణ అంటే విమోచన కలిగింది పాపాల నుంచి. సెకండ్ది దేవుడితో డైరెక్ట్గా మాట్లాడడానికి ఒక వే. ఆయన ద వే లైఫ్ ట్రూత్ అంటారు కదా, నేనే మార్గము సత్యము జీవం అంటారు కదా. ఆ మార్గాన్ని యేసుక్రీస్తు ఆ రోజు సిలువ పైన క్రియేట్ చేశాడు. ఏ మాట ద్వారా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట ద్వారా ఆయన మార్గాన్ని చేశాడు. ఎవరికి? మనకి తండ్రి మధ్యలో ఒక పెద్ద మార్గాన్ని చేశాడు. సో ఆ మార్గం ద్వారా మనం ఏదైనా మనకి అన్ని. అందుకే పౌలు ఒక మాట ఉంటాడు రోమీలో 1:8 తీసుకున్నందున వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఆయన మన రక్షణ కార్యాన్ని ముగించాడు కాబట్టి మనకి ఏ శిక్షా విధియు లేదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వర్డ్ అండ్